మంచిది. దేవుని మాటలు వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నిండు వందనాలు. ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? మీలో మీ కుడి హస్తాలు చూపించగలుగుతారా? నేను దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, మంచిది. మీరు దేవుని మాట వినాలని ఎప్పుడైతే ఆశ మీకు ఉంటుందో అప్పుడు దేవుడు మీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. అవునే కదా? వినాలి అనుకున్న వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. వినొద్దు అనుకున్న వాళ్ళతో దేవుడు అసలు మాట్లాడు. అందుకే మనం దేవుని మాట వినాలి అనే ఒక మనసు కలిగి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో దేవుడు మనతో మాట్లాడతాడు. లేకపోతే వచ్చి కూర్చొని వెళ్ళిపోయినట్టుగానే ఉంటుంది మన జీవితం. చూడండి, ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఈ లోకంలో, ఈ దేశంలో కానీ, ఈ లోకంలో కానీ, భూమి మీద కానీ ప్రతి మనుషుడికి కొన్ని వయసులు ఉంటాయి కదా. ఏ వయసులు ఉంటాయి? ఒకటి బాల్యం ఉంటుంది, పసితనం ఉంటుంది, ఆ తర్వాత బాల్యం ఉంటుంది, ఆ తర్వాత బాల్యం తర్వాత యవనం ఉంటుంది, యవనం తర్వాత ఏముంటుంది? యవనం తర్వాత అయిపోయాక ఏముంటుంది? నడికారు వయసు ఉంటుంది, ఆ తర్వాత ముసలితనం ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది. వీటన్నిటిలో ఏది శ్రేష్టం అని మనం అనుకుంటే, ఏది శ్రేష్టమైంది అని మనం చూస్తే ఏది శ్రేష్టమైంది అంటారు? యవన కాలం అనేది చాలా చాలా శ్రేష్టమైనది. అర్థమవుతుందా? యూత్, ఓకేనా? యవన కాలంలో ఉన్నవారు చాలా శ్రేష్టమైన, ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేయగలరు, ఏదైనా చేయడానికి సిద్ధపాటు కలిగి ఉంటారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దేవుడు కూడా ఒక మనిషిని తయారు చేసేటప్పుడు ఎలా తయారు చేశాడంటే యవన కాలంలోనే తయారు చేశాడు. ఒక పసిపిల్లవాడిగా తయారు చేయలే ఆదాముని, లేదా ఒక ముసలివాడిగా తయారు చేయలే ఆదాముని. యవన కాలంలో ఉన్నవాడిగానే తయారు చేశాడు. ఆదాము యొక్క పక్కడెముకను తీసి అవ్వని ఒక ముసలి దానిలాగా లేదా పసిపిల్ల దానిలాగా తయారు చేయలే. ఎలా తయారు చేశాడు? యవనం కలిగిన స్త్రీలాగానే తయారు చేశాడు. అంటే యవన కాలము చాలా చాలా ప్రాధాన్యమైనదని అర్థం చేసుకోవాలి. కానీ ఈ కాలంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తే యవనస్తులు చేస్తున్న పని, యవన కాలంలో ఉన్నవారు, వయసు ఉన్నవారు చేస్తున్న పని ఏంటంటే అంతా దేవునికి వ్యతిరేకమైన పని చేస్తూ ఉన్నారు. అంతా దేవునికి వ్యతిరేకమైన పని చేస్తూ ఉన్నారు. దేవునికి నచ్చని పని చేస్తూ ఉన్నారు. అయితే దేవునికి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే యవన కాలంలో ఎలా బ్రతకాలో కొన్ని విషయాలు శాస్త్రంగా బైబిల్లో రాయబడి ఉన్నాయి. చూడండి, మనం తిమోతిలకు రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక, అంటే అపోస్తుడైన పౌలు రెండవసారి లేఖ రాస్తా ఉన్నాడు. ఎవరికి? తిమోతికి. అయితే 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. యవన కాలంలో ఉన్న తిమోతికి అపోస్తుడైన పౌలు కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నాడు. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతి, విశ్వాసమును, ప్రేమ, సమాధానమును వెంటాడము. ఇక్కడ చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట అన్నాడు. తిమోతి, నేను నీకు చెప్తున్న మాట ఏంటంటే నీవు యవనేచ్ఛల నుండి పారిపో. యవనేచ్ఛల నుండి, యవన ప్లస్ ఇచ్చ అంటే యవన కాలంలో వచ్చే ఇచ్చలు అనగా కోరికలు. యవన కాలంలో వచ్చే కోరికల నుండి నువ్వు పారిపో. యవన కాలం నుండి వచ్చే కోరికల నుండి, ఓ మాట, కోరిక ఎక్కడి నుండి వస్తుంది? కోరిక ఎక్కడి నుండి కలుగుతుంది? మనసులో నుండే కదా. ఇప్పుడు మన మనసులో నుండి మనం ఎట్లా పారిపోతాం? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? వాక్యం వింటే మీ జీవితాల్లో బాగుంటాయి. యవన కాలంలో వచ్చే ఇచ్చల నుండి అనగా కోరికల నుండి నువ్వేం చేయాలో పారిపో తిమోతి అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే యవన కాలంలో నీకు కోరిక రావడానికి కారణాలు కొన్ని ఉంటాయి. అర్థమవుతుందా? ఆ కారణాలు ఎక్కడైతే నీకు ఉంటాయో ఆ చోట నుండి నువ్వు ఆ చోట నుండి లేచి వెళ్ళిపోవాలి. యవనుడు ఎప్పుడు ఒంటరిగా ఉండొద్దు. వయసులో ఉన్నోళ్ళు నిజంగా అసలు ఒంటరిగా ఉండొద్దు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకవేళ ఒంటరిగా ఉంటే వారిలో తప్పక చెడు తలంపు వస్తుంది. అందుకే నలుగురిలో ఉండడానికే ఇష్టపడాలి. ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు ఇతనికి యవనేచ్ఛలు వస్తూ ఉన్నాయి అనుకో, ఒంటరిగా ఉండక ఆ స్థలం నుండి వెళ్ళి అందరిలో ఉండేలాగా సిద్ధపాటు కలిగి ఉండాలి. లేకపోతే ఒక వ్యక్తిని చూసినప్పుడు అలాంటి కోరిక పుడుతుంది అనుకో, అక్కడ నుండి దూరంగా వెళ్ళి తన జీవితాన్ని ముందుకు కొనసాగించేవాడిగా ఉండాలి. అందుకే అంటున్నాడు అపోస్తుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, యవనేచ్ఛల నుండి నువ్వు దూరముగా పారిపో. అందుకే పుట్నోట్లో రాయబడింది చూడండి, అక్కడ 4 అని రాయబడి ఉందా? నీవు యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోము అని అక్కడ పుట్నోట్లో రాయబడి ఉంది. విడచి అని రాస్తాం. విడచి పారిపో. యవనేచ్ఛలను మనం ఏం చేయాలంటే విడవాలి.
యవనేచ్ఛల్లో వచ్చే యవన కాలంలో వచ్చే కోరికలు మనం ఏం చేయాలంటే వాటిని ఇడవాలి. ఎప్పుడైతే మనం వాటిని విడుస్తామో అప్పుడు యవనస్తుని యొక్క జీవితం భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇక్కడ యవన కాలంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. ముసలోళ్ళు ఉన్నారా? ముసలోడు అంటేనే ఈరోజు నన్ను అంటావే అంటున్నారు కదా. ఇద్దరు పిల్లల తల్లిని ఆంటీ అంటే ఏమంటుంది? నేను ఆంటీనా నీకు అంటున్నారా లేదా? అంటే యవనస్తులే ఇల్లు, అంతే కదా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలా. యవన కాలంలో యవనేచ్ఛల నుండి మనం దూరంగా పారిపోవాలి. యవనేచ్ఛల నుండి మనం దూరంగా పారిపోవాలి. చూడండి, ఒకవేళ ఎలా పారిపోగలుగుతాం? మనలో ఉన్న యవనేచ్ఛలు ఎలా తగ్గుతాయి? మనలో ఉన్న యవనేచ్ఛలకు మనం ఎలా దూరంగా బ్రతకగలుగుతాం అని మనం చూడగలిగితే, చూడండి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 119వ కీర్తన 9వ వచనం. యవనేచ్ఛల నుండి పారిపోవాలంటే నువ్వేం చేయాలో రాయబడి ఉంది. యవనేచ్ఛలు నీకు దూరం కావాలంటే నువ్వేం చేయాలో రాయబడి ఉంది. 119వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుదాం. యవనుడా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యాన్ని బట్టే కదా, దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు బట్టియే కదా. ఈరోజు ఆలోచించాలా, దేని బట్టాట యవనస్తుడు సరి చేయబడేది? యవనస్తుడు ఒక తప్పు త్రోవలో వెళ్తున్నాడంటే అతడు సరి చేయబడాలి అంటే దేని ద్వారా? వెళ్ళొద్దురో అన్నంత మాత్రాన్ని అయిపోద్దా? కర్ర పట్టుకొని కొట్టినంత మాత్రాన్ని అయిపోద్దా? తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టినంత మాత్రాన్ని అయిపోద్దా? కాదు. ఎప్పుడవుతుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని వాడు చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు. అందుకే రాయబడింది, యవనస్తుడు తన నడతను దేన్ని బట్టి సరి చేసుకుంటాడు? నీ వాక్యాన్ని వినటాన్ని బట్టే కదా. చాలామంది మీ పిల్లలు సరిగా లేకపోయినా, యవన కాలంలోకి వచ్చాక సరిగా లేకపోయినా మీరు దేవుని సన్నిధికి తీసుకురారు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా పాడైపోతారు. వాళ్ళు సరి చేయబడాలంటే నీ గద్దింపుకు లోబడరు. పక్క వాళ్ళు చెప్తే వినరు, టీచర్ చెప్తే వినరు, పెద్ద వయసు కలిగిన వాళ్ళు చెప్తే వినరు, నష్టపోయినోడు చెప్పినా వినరు. ఎందుకంటే వాడి వయసు యవన కాలం. వాడు అనుకుంటాడు నేను చేసేదే కరెక్ట్, నేను బ్రతికేదే కరెక్ట్, నేను జీవించేదే కరెక్ట్ అనుకుంటాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వింటాడో అప్పుడు తనను తాను సరి చేసుకునే అవకాశం ఉంటుంది. తను నడిచే చెడు మార్గాన్ని సరి చేసుకునే బుద్ధి ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మాత్రమే. ఈరోజు మనం చాలా బాగా ఆలోచించాలి. యవన కాలంలో ఉన్న పిల్లలే కావచ్చు, యవన కాలంలో ఉన్న మీరే కావచ్చు, లేకపోతే ఎవరైనా యవన కాలంలో ఉన్న వారి నడత సరి చేయబడాలంటే దేవుని వాక్యాన్ని బాగా వినగలగాల. దేని బట్టి సరి చేసుకోబడతారట? దేవుని వాక్యాన్ని వినడాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని వినడాన్ని బట్టి. ఈరోజు ఒక మాట అడుగుతున్నాను, మందిరానికి అయితే వస్తావు యవనస్తుడా, యవనస్తురాలా? మందిరానికి అయితే వస్తున్నావు, కానీ ఎంతమంది దేవునికి వాక్యం చెవికెక్కించుకుని హృదయంలోకి చేర్చుకుంటున్నారు? యవన కాలంలో ఉన్న మనం ఎంతమంది హృదయంలోనికి వాక్యాన్ని చేర్చుకుంటున్నాం? హృదయంలోనికి వాక్యాన్ని చేర్చుకుంటే అప్పుడు మన నడత సరి చేయబడుతుంది. తప్పుత్రోవలో ఉన్న ఎవరైనా కానీ వాక్యం విన్నప్పుడు వారు ఏం చేయబడతారు? సరి చేయబడతారు. అలా కాదు, మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని వినడానికి ఇష్టపడం. ఈరోజు మనం బాగా ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రభు తేటగా చెప్తున్న మాట, ఈరోజు వాక్యాన్ని మన హృదయంలోనికి ఎక్కించుకునే వారిగా ఉండాలి. మరొకసారి చదువుదాం ఆ మాట. యవనస్తుడు దేని చేత, యవనస్తులు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకోగలుగుతారంటే దేవుని వాక్యాన్ని బట్టే కదా. దానిని జాగ్రత్తగా, దేని జాగ్రత్తగా చూసుకోవాలి యవనస్తుడు? వాడు సరి చేయవాలంటే దేని జాగ్రత్తగా చూసుకోవాలా? వాక్యాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని మనం చూసుకున్నప్పుడు అప్పుడు వాడు సేవ చేయబడతాడు. బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉంది, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యం ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏ రీతిగా ఉండాలో ప్రతిదీ కూడా వాక్యము నేర్పిస్తుంది. సామెతల గ్రంథం మీకు కుదిరితే చదవండి. సామెతల గ్రంథంలో యవనస్తుడి గురించి ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. యవనుడా, నువ్వు ఆ స్త్రీ జోలికి వెళ్ళొద్దు, యవనస్తురాలు ఆ పురుషుడి జోలికి వెళ్ళొద్దు, వెళ్తే నీ జీవితం ఏమవుతుంది పూర్తిగా రాయబడి ఉంది అక్కడ. ఎందుకు ఈ మాటలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నానంటే, యవన కాలంలో ఉన్న మనం అందరినీ కూడా సాతాను ఏం చేయాలని చూస్తుందంటే పడవేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, పడవేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే యవనుడు దేన్ని బట్టి సరి చేసుకోగలుగుతాడంటే దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే సరి చేసుకోగలుగుతాడు.
భర్త గద్దించినా వినరు, భార్య గద్దించినా వినరు, తల్లిదండ్రులు గద్దించినా వినరు, ఏ గొప్ప స్థితిలో ఉన్నవారు గద్దించినా వినే మనసు రాదు. ఇంకా కఠినమవుతుంది కానీ హృదయం, అది తగ్గే ఆలోచన ఉండవు. కానీ దేని బట్టి సరి చేయబడతారయ్యా అంటే, ఈ సజీవమైన దేవుని వాక్యం గుండెకు తాకినప్పుడు, గుండెల్లో కొచ్చకపోయినప్పుడు హృదయము పగిలిపోయి ఏం చేయబడుతుంది? సరిచేయబడుతుంది. అప్పటి వరకు సరిచేయబడదు. అర్థమవుతుందా? అందుకే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, యవనస్తులు ఏ రీతిగా ఈ లోకంలో ఇప్పుడు ఉండాలంటే యవనేచ్ఛలకు దూరంగా ఉండేవాడిగా ఉండాలి. మళ్ళీ తిమోతిలకు రాసిన పత్రికలోకి వెళ్ళండి. తిమోతిలకు రాసిన పత్రికలో ఇందా చదివిన వాక్యం మళ్ళీ చదువుదామా? 2 తిమోతి 2:22 అక్కడ రాస్తా ఉన్నమాట, దూరముగా పారిపోము, పవిత్ర హృదయములై. ఏం చేయాలంట? పవిత్ర హృదయములై, పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి యవనస్తుడు. అపోస్తలుడైన పౌలు తిమోతి చెప్తున్నాడు, మీరు ఎలా ఉండాలయ్యా అంటే పవిత్రమైన హృదయం కలిగి ఉండాలా. తిమోతి, పవిత్రమైన హృదయం కలిగి ఉండు. ఈ రోజున యవనస్తుల్లో పవిత్రమైన హృదయం ఎంతమందికి ఉంటుంది అని ప్రశ్న వేసుకుంటే చాలా తక్కువ. యవన కాలంలో పవిత్రమైన హృదయం కలిగి ఉండాలంటే చాలా ప్రయాసపడాలి. అది ఎలా ప్రయాసపడితే ఫలిస్తుంది అంటే, దేవునికి వాక్యంలో ప్రయాసపడితేనే అది ఫలిస్తుంది. అంతేగాని ఇంకొక రీతిగా ఎట్లా వెళ్ళినా ఫలించే అవకాశం ఉంటుంది. అందుకే అంటున్నాడు, పవిత్ర హృదయం కలిగిన వాడిగా యవనస్తుడు ఉండడానికి సిద్ధపడాలి. ఈ రోజున యవన కాలంలో నీవు పవిత్ర హృదయం కలిగి ఉన్నావా? యవన కాలంలో ఉన్న స్త్రీ, నువ్వు పవిత్ర హృదయం కలిగి ఉన్నావా? ఓ పురుషుడా, నువ్వు పవిత్రమైన హృదయం కలిగి ఉన్నావా? దేవుని మాట వింటున్న నీవు ఈరోజు మన హృదయం ఎలా ఉండాలంటే పవిత్రమైన హృదయం కలిగి ఉండాలా. చూడండి, ఆ మాటలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 19:9 కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం తీసారా? 19:9 పేజ్ నెంబర్ 460 పేజీ. 19:9 యెహోవా ఎందైనా భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. హల్లెలూయా. ఒక వ్యక్తి పవిత్రంగా ఉండాలంటే ఎవరి యందు భయం కలిగి ఉండాలా? దేవుని యందు భయం కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. నేను తప్పు చేస్తే దేవుడు చూస్తాడు. నా హృదయంలో తప్పుడు ఆలోచన వస్తే దేవుడు చూస్తాడు. దేవుడికి కనుమరుగైనది ఏదీ లేదు అని ఎప్పుడైతే ఒక మనుషుడు తెలుసుకుంటాడో, దేవుని భయం కలిగి ఉంటాడో, అప్పుడు తన హృదయం ఎలా ఉంటుంది? పవిత్రంగా ఉంటుంది. ఎంతమంది దేవుడు చూస్తున్నాడు అన్న భయం ఉంది? దేవుడు నా వైపు చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఆలోచన ఎంతమందికి ఉంది? మనం ఏం చేస్తాం? ఇలా 4 దిక్కులు చూస్తాం కదా, ఎవరైనా నన్ను చూస్తున్నారేమో అని, అంతేనా? కానీ పైనుండి దేవుడు చూడట్లేదా? చూస్తున్నాడు. పైనుండి ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడని భయం ఉండాలా. ఈ రేకులు దేవుడికి అడ్డేం కాదు, ఈ స్లాబ్ దేవుడికి అడ్డేం కాదు, 10 స్టేర్లు దేవుడికి అడ్డేం కాదు. దావీదు మహారాజు అంటాడు, నేను రెక్కలు కట్టుకొని ఆకాశం ఎగిరినను అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని కనుదృష్టి ఉందట. అలాగే సముద్రపు అడుగు భాగానికి వెళ్ళినా అక్కడ ఆయన కనుదృష్టి ఉందట. ఇదిగో నలుదిక్కులు ప్రయాణం చేసిన ఏ చోటకు వెళ్ళినా ఆయన కనుదృష్టి నుండి తప్పించుకోలేకపోతున్నాడట. హల్లెలూయా. దావీదు అనుకున్నాడు, నేను ఎంత గొప్ప స్థితిలో ఉన్నానో, నేను గొప్ప రాజుని. బెత్షెబాను చూడగానే పాపం చేయాలనిపించింది తనకి. ఆమె స్నానం చేస్తుంటే చూశాడు. చూసి ఆమెతో శయనించాలని కోరుకున్నాడు. కోరుకొని ఆమెను పిలుపునంపుకున్నాడు. సైనికురాలి భార్య. తన సీక్రెట్గా తన గదిలో పాపం చేశాడు. ఆయన అనుకున్నాడు, ఎవరికి తెలియదులే అనుకున్నాడు, ఎవరు చూడలేదులే అనుకున్నాడు. కానీ ఒక ఆయన చూశాడు, ఆయనే దేవుడు. దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏం చేస్తున్నాడయ్యా అంటే తన ప్రవక్తను పంపించాడు. ఎల్లో దావీదుతో ఈ మాట మాట్లాడి రాపో అని చెప్పి పంపిస్తే, దావీదు ఎప్పటి వాళ్ళలాగానే పరిశుద్ధులాగా నీతిమంతుల్లాగా, అయ్యరో వందనాళ్ళు, చాలా సంతోషం మీరు రావడం, కూర్చోండి. అప్పుడు అంటున్నాడు సేవకుడు, ఒక మాట నిన్ను అడుగుతాను, నీ రాజ్యంలో ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు, అలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేస్తావో ఒకసారి నువ్వు చెప్పు అన్నాడు. ఒకడికేమో 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికేమో 1 గొర్రె ఉంది. ఈ 100 గొర్రెలు కలిగిన వాడు, 1 గొర్రె కలిగిన వాడి గొర్రె తీసుకొని తన ఇంటికి బంధువులు వస్తే దాన్ని వధించి భోజనం పెట్టాడు. ఇది న్యాయమేనా అని అడిగాడు. అది ఎంతవరకు న్యాయం? 100 గొర్రెలు ఉన్నాయి, అందులో 1 గొర్రెని చంపైనా వాడు అందరికి భోజనం పెట్టుకోవడం న్యాయం. కానీ అలా కాకుండా పక్కనున్న 1 గొర్రెలు తీసుకొని అలా చేయడం ఎంతవరకు న్యాయం? అలాంటి వాడు నా రాజ్యంలో ఉంటే వాడికి మరణశిక్ష విధిస్తా అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, వాడెవడో కాదు నువ్వే అని గద్దించాడు. నీకు భార్యలు ఉన్నారు, ఆడికి 1 భార్య ఉంది, నువ్వు అతన్ని కాస్త తీసుకొని నువ్వు ఇలా చేసావు కదా అని చెప్పగానే గుండె పగిలిపోయింది ఆయనకి.
ఆ తర్వాత నుండి కన్నీళ్లు విడుచు ప్రత్యాతాపంతో ప్రార్థన చేశాడు. దావీదు చేసిన ప్రార్థన మనకి 53వ కీర్తనలో కనబడతా ఉంటుంది. తన పరుపు కొట్టుకొని పోయేంత వరకు కూడా ప్రార్థన చేశాడు. అంటే రాత్రి అని లేదు, పగలు అని లేదు, దేవుని దగ్గర నుండి క్షమాపణ వచ్చేంత వరకు కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన సందర్భం మనం చూస్తాం. యవనస్తుడు ఎప్పుడయ్యా పరిశుద్ధంగా ఉండగలిగేదంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం కలిగి ఉన్నప్పుడు మాత్రమే. దేవుడు నన్ను చూడట్లేదుగా అనుకుంటే సరిపోదు. దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తాడు. ఒకవేళ అప్పటికప్పుడు దేవుడు మన మీదకి శాపం రప్పించకపోవచ్చు, అప్పటికప్పుడు దేవుడు మన మీదకి ఉగ్రత రప్పించకపోవచ్చు, అప్పటికప్పుడు దేవుడు మనల్ని శిక్షించకపోవచ్చు. కానీ ఒక దినం అనేది ఉంటుంది, ఆ రోజున శిక్ష రాక మానదు. నా మటుకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీ మటుకు మీతో కూడా దేవుడు మాట్లాడాలి. ఎందుకంటే మనం అంతా యవన కాలంలో ఉన్నాం కాబట్టి. ఎందుకంటే దేవునికి వాక్యం ఖడ్గం లాంటిది. దేవుడు మనల్ని తాకడానికి సిద్ధపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించాలా, అర్థం చేసుకోవాలా. యవన కాలంలో ఉన్నవాడు ఎలా ఉండాలయ్యా? రెండోదిగా అంటే పరిశుద్ధంగా ఉండడానికి సిద్ధం. పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలా? యెహోవా యందు భయం ఉంటే, అంతే కదా అక్కడ రాసి ఉన్నమాట కీర్తనలో. ఏమన్నాడు 9వ వచనంలో? యెహోవా యందైన భయము పవిత్రమైనది. నీవైనా నేనైనా పవిత్రంగా ఉండాలంటే దేవుని యందు భయం ఉండాలా. మనకేముండాలా? ఇప్పుడు చెప్పండి, హృదయం పవిత్రంగా లేదంటే మనకు భయం ఉన్నట్ట లేనట్ట? దేవుడు అంటే భయం ఉన్నట్ట లేనట్ట? దేవుడు అంటే నాకు ఎంత ప్రేమ, ఎంత భయం, ఎంత భక్తో అని మనం అంటాం. కానీ మన క్రియ చెప్తుంది మనం దేవుని యందు భయం కలిగి ఉన్నామా, భక్తి కలిగి ఉన్నామా లేమా అని. అర్థమవుతుందా? ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. మనం చేసే క్రియలు, మనం ప్రవర్తించే విధానం ఈజీగా తెలిసిపోతుంది ఆయన యందు భయం కలిగి ఉన్నామా లేదా అని. ఈ రోజున ఒకసారి మన మనసులోకి తెచ్చుకోవాలి ఈ మాటలన్నీ కూడా. దేవుడు తేటగా చెప్తున్నాడు, దేవుని యందు భయం నీకుంటే మన హృదయం ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. అందుకే చెప్తున్నాడు, దేవుని యందు భయం పరిశుద్ధమైనది, అది నిత్యము నిలుచును. అది ఎలా నిలుస్తుంది? నిత్యము నిలుస్తుంది. కొద్దిసేపు పరిశుద్ధులుగా, కొద్దిసేపు నీతిమంతులుగా, కొద్దిసేపు అపవిత్రులుగా, కొద్దిసేపు అలా ఉండదు. నిత్యము నిలుస్తుంది. దేవుని యందు భయం నీకుంటే నిత్యం పాపం చేయకుండా ఉంటాం. నిత్యం నీ హృదయం పరిశుద్ధంగానే ఉంటుంది. దేవుడు అలాంటి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యవన కాలంలో ఉన్నవాడు నెంబర్ 1 యవనెచ్చల నుండి దూరంగా పారిపోవాలా. నెంబర్ 2 పరిశుద్ధమైన హృదయం కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మన జీవితాలు కట్టపడతాయి. ఒక మాట అడుగుతాను, మనం పరిశుద్ధంగా ఉంటే మన పిల్లలు పరిశుద్ధంగా ఉంటారు. మనం నీతిగా ఉంటే మన పిల్లలు నీతిగా ఉంటారు. మనం యథార్థంగా ఉంటే మన పిల్లలు యథార్థంగా ఉంటారు. ఒకవేళ నేను పాపం చేస్తే నా పిల్లలు పాపం చేస్తారు. నేనే వ్యభిచారం చేస్తే నా పిల్లలు వ్యభిచారం చేస్తారు. నేను దొంగతనం చేస్తే నా పిల్లలు దొంగతనం చేస్తారు. రేపటి రోజున ఇంకా వారిని మనం పాపంలోకి నడిపించిన వారం అవుతాం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నామో అది చాలా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అందుకే చెప్తా ఉన్నాడు. మూడోదిగా మనం చూద్దామా, మరొక మాట మనం చూద్దాం. చూడండి, మళ్ళా వచ్చేయండి అక్కడికి. 2వ తిమోతి రాసిన పత్రిక 2:22 చూడండి. అక్కడ ఉన్న మాటలనే మీకు రెఫరెన్స్ ఆధారంగా చూపిస్తూ ఉన్నాను. పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా, ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా అంటే ప్రభువునకు ప్రార్థన చేసే వాళ్ళలో ఉండి యవనస్తుడు ఏం చేయాలా? ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రార్థన జీవితం ఉండాలి యవనస్తుడికి. ప్రార్థన జీవితం యవనస్తుడికి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పాపం చేయలేడు. ఈ మాటను మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అవసరం మీద బలంగా రాసుకోండి. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. ఒకవేళ మనం ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? మనలో పాపం ఉందని అర్థం. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే పాపం నీలో ఉండదు. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. చాలా వరకు మీరు ప్రార్థన చేయాలని మోకాళ్ళు ఉన్నారని ఆశ కలిగి ఉన్నా ప్రార్థన చేయకపోవడానికి ఏకైక కారణం ఏంటో తెలుసా? లోపల పాపం ఉండటం వల్ల. లోపల ఏముండటం వల్ల? పాపం ఉండటం వల్ల. ఆ పాపం ఏమంటదంటే నువ్వు ప్రార్థన చేయొద్దు. ఆ పాపం ఏమంటదంటే నువ్వు మోకాళ్ళు ఉండొద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు అంటది. ఏమంటాడు తెలుసా? సాతాను గాడు లోపల ఉండి, నువ్వు పాపివే కదా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నావా? వినడు. నువ్వు చేయకు. ఏమంటాడు? నువ్వు చేయకు, వినకు. అసలు దేవుడిని ప్రార్థన వినడు. నీకు అర్థమవుతుందా? నువ్వు పాపివి, నువ్వు ప్రార్థన చేస్తే వినడు దేవుడు. పాపం ఏం చేస్తుందంటే లోపల నుండి పాపం ప్రార్థన చేయనీయదు. పాపం ఏం చేస్తుంది? ప్రార్థన చేయలేదు. అందుకే మనం పాపాన్ని తీసివేసుకుంటే మనం బలంగా ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో, దేవునితో మాట్లాడతామో, అప్పుడు పాపం మరలా మనలోకి రావడానికి ఆసక్తి చూపించదు. అందుకే ప్రార్థన చేసుకోండి, ప్రార్థన కలిగి ఉండండి. ప్రార్థన ఎన్నిసార్లు చెప్పినా ఏం చేస్తున్నట్టు దాన్ని పక్కన పెడుతున్నారు. పాపం మన జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత, పాపం మనల్ని పరిపాలన చేసిన తర్వాత, పాపం మనల్ని పాడు చేసిన తర్వాత, పాపం మనల్ని నాశనం చేసిన తర్వాత అప్పుడు అనుకుంటాం, అయ్యో
అని అప్పుడు మోకాళ్ళు ఉంటాం. నేను ఒక మాట చెప్తాను, ఇదే అంటారు కదా, ఒక సామెత ఉంది, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏంటి ప్రయోజనం అంటారు. అవునా? అవును కదా. కాలక ముందు చూసుకోవడం గొప్ప విషయమా కాదా? కాలక ముందే జాగ్రత్త పడితే మంచిది. ఆ తర్వాత బర్మాలు రాస్తే ఇంకేం రాస్తే ఆ బొబ్బే దెబ్బే. అక్క నిద్ర వస్తుందా? ఎంత గట్టిగా చెప్పినా నిద్ర వస్తే నేనేం చేయలేను. మీరు నిద్రపెట్టులు రాకండి, ఇంట్లోనే పండుకోండి ఎవరైనా కానీ. నేను అక్క పేరు ఒకటే చెప్పి, నీకు చాలామంది నిద్రపోతున్నారు. అక్క పేరు ఒకటే చెప్తున్నా నేను, ఎందుకంటే నా మాట వింటుందని. హల్లెలూయా. నిద్రపోవడానికి కాదు మనం మందిరానికి వచ్చింది. మీరన్నా పొద్దాక పండుకుంటారండి. నేను రాత్రి అంతా నిద్ర మెలుగుతూనే ఉంటాను, ప్రయాణాలు చేస్తా, మెలుగుతూ ఉంటా. ఏ స్థితిలో ఉన్నా నేను ఎప్పుడైనా మందిరంలో కొనగడం మీరు చూసారా? వాక్యం చెప్పినా కూర్చున్నా, ఏ రోజు కొనగడం మీరు చూసారా? ఏ రోజు కొనగను నేను. ఎందుకంటే దేవునికి వాక్యం చెప్తుంది, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎలా నిద్రపోతామండి? ఎలా నిద్రపోబుద్ధి అవుతుంది? చాలా జాగ్రత్త. ఒకవేళ నిద్ర పడుతుంది మీకు అంటే మీరు చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మాట ఇప్పుడు నీకు అవసరం. ఇది విన్నీకంటే సాతాన్ చేస్తుందంటే నీ జీవితంలో ఇక పతనానికే కారణం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు బోర్డర్లో ఉన్నారు, ఇక అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుని మాట వెన్నీకండ చేయడమే సాతాను పని, నేను నాశనానికి నడిపించడానికి. అందుకే ఆలోచించు, అర్థం చేసుకో. అందుకే చెప్తా ఉన్నాడు. అయితే చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రార్థన చేయాలా యవనస్తుడు. చూడండి 15:8, సామెతలు 15:8 తీసారా? భక్తిహీనులు, అమ్మా చదవాలా, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుని యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఇప్పుడు చెప్పండి, యవనస్తుడు ఎలా ఉండాలా? యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉంటే అప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు పైన, భక్తిహీనుల అర్పించు బలులు యెహోవాకు హేయం. భక్తిహీనంగా ఉండి, భక్తి లేకుండా ఉండి, చేస్తే పాపం చేసుకుంటా మనం అర్పించుకుంటా దేవునికి వెళ్తే అవి దేవుడికి హేయమా? హేయం. అసహించుకుంటాడు. ఇష్టం అనుకుంటున్నారా? కాదు, అసహించుకుంటాడు. 1000 రూపాయలు కానుక తెచ్చి పెట్లో వేసిన, యథార్థంగా చెప్తున్నా, 1,00,000 రూపాయలు తెచ్చి పెట్లో వేసిన, 1,00,00,000 రూపాయలు తెచ్చి పెట్లో వేసిన, హృదయంలో పాపం పెట్టుకొని ఉన్నంత మాత్రాన దేవుడు నిన్ను ఎంత మాత్రము ఇష్టపడి రా కుమారుడా అండో. హేయం అంటే అసహించుకుంటాడట. హేయం అంటే ఏంటి? అసహ్యం. నువ్వు 1,00,00,000 రూపాయలు తెచ్చా చీక్ బో అంటాడట. అది దేవుని బుద్ధి, దేవుని జ్ఞానం, దేవుని ఆలోచన, ఆయన హృదయం. 1,00,00,000 రూపాయలదే, నువ్వు ఎంతైనాదే. దేవుడు ఒకటి అసహించుకుంటాడట, దాన్ని ఇష్టపడ్డాట. ఈరోజు మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. దేవుడికి ఇష్టమైంది ఏంటంటే యథార్థంగా బతుకుతే, పాపము లేకుండా బ్రతుకుతే, పరిశుద్ధంగా బ్రతుకుతే, అది దేవుడికి ఇష్టం. అది దేవునికి ఇష్టం. అందుకే అంటాడు, యథార్థవంతుల ప్రార్థన దేవుడికి ఏం తెప్పిస్తుందట? ఆనందాన్ని. హల్లెలూయా. ఓ ప్రశ్న హృదయానికి వేసుకోండి, మీకు మీరే వేసుకోండి. వేరే వాళ్ళ వైపు చూడొద్దు. వేరే వాళ్ళ వైపు ఏలు చూపించడం చాలా ఈజీ. వేరే వాళ్ళని ఎత్తిపట్టి చూపించడం చాలా ఈజీ. నువ్వు తప్పు చేసావంటాం చాలా ఈజీ. కానీ నా గుండెకు నేను పరీక్షించుకుంటే, నీ గుండెకు నువ్వు పరీక్షించుకుంటే అది ఎంత యథార్థంగా ఉంటుందో ఒకసారి చూసుకోండి. అందుకే అంటారు, ఒకవైపు నువ్వు వేలు చూపిస్తే నీ వైపు ఎన్ని చూపిస్తున్నాయి? 3 కదా. 4 చూపివు, 3 చూపిస్తాయి. 1 నీకెళ్ళి, 3 నీకెళ్ళి, పైన ఇంకొకటి. దీని అర్థం ఏంటో తెలుసా? ఒరే నాయన, నువ్వు ఒక ఏలు చూపిస్తే పైనుండి దేవుడు చూస్తాడు, నీలో ఉన్నాయని కూడా నువ్వు చూసుకోవాలా. అర్థమవుతుందా? ఒకడికి ఏలు చూపితే ఇది పరిస్థితి. అందుకే జీవితంలో ఎవరి వైపు ఏలు చూపించకండి. దేవుడు చూస్తున్నాడు రా నాయన. నువ్వేంటో, వాళ్ళేంటో, నువ్వేంటో దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏలెత్తి చూపించావు అనుకో, దేవుడు ఏమన్నాడు చెప్పండి? నువ్వు ఏ కొలతను బట్టి తీర్పు తీరుస్తావో అదే కొలమానంతో నువ్వు తీర్పు తీర్చబడతావు. చూసారా? అందుకే దేవుడు చెప్తున్నాడు. అందుకే ఎవరికి తీర్పు తీర్చొద్దు, ఎవరికి కూడా నువ్వు ఇట్లాంటివి, అట్లాంటిది అనేవి, నువ్వు ఇట్లా. ఒకవేళ సహజంగా తెలియక తెలిసి ఒకవేళ పాపం చేస్తే వాళ్ళు ప్రభు దగ్గర కూర్చోబెట్టి ఏడవండి, ప్రార్థన చేయి, దేవుడు సరిచేస్తాడని చెప్పగలగాలే తప్ప ఇంకొక స్థితిలో మనం ఏలెత్తి చూపించే పని. నేనైతే ఎప్పుడు ఏలెత్తి చూపించినండి, నా వల్ల కాదు. నేను ఏ రోజు ఏలెత్తి చూపించి, తెలుస్తుంది చాలా విషయాలు నాకు తెలుస్తాయి, నా గురించి మీకు తెలుస్తాయి, కానీ ఏలెత్తి చూపించే అంత పరిస్థితిలో నేనైతే లేను అని నేను క్లియర్గా తెలుసుకుంటాను. ఎంత గొప్పోడండి ఆయన చెప్పాలా. బాగా గుర్తుపెట్టుకున్నారా మీరు? పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? పాపం చేసి వస్తున్నప్పుడు
ఏసై వెనక్కి వచ్చేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్ళు పెట్టి కొట్టాలనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ ఏలెత్తి చూపిస్తున్నారు, ఆమె పాపం చేసింది, ఆమెను రాళ్ళు పెట్టి కొట్టాలా, మోస ధర్మశాస్త్రం చెప్తుంది ఆమెను కొట్టాలా అన్నప్పుడు ఏసై ఏమన్నాడు? మీలో పాపం లేదు, ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎంత ఏలెత్తి ఆమెను చూపిస్తున్నారు కదా, మీలో పాపం లేని ఉంటే రాయండి అంటే ముందు మిమ్మల్ని మీరు చూసుకొని అప్పుడు రాయండి. ఇగో దీనికి అర్థం అదే. ఒకటి, ఆమెను చూస్తున్నారు కదా, ఇగో మీలో మీ తప్పులు ఉన్నాయో చూసుకోండి, నేనున్నా ఇక్కడ పైన, నేనున్నా, దేవుడు ముగ్గురు కనబడతారు అక్కడ కదా, నేనున్నా. అప్పుడు చూపించి అంటాడు. అప్పుడు వాళ్ళు పరీక్ష చేసుకున్నారు, మళ్ళీ దొంగలు కదా వాళ్ళు కదా, మనం పైకి ఎదరగొట్టుకో మరి బతికేస్తాం. కానీ వాళ్ళు అలా కాదు, పరీక్షించుకొని అయ్యో నేను పాపి, నేను రాయి వదిలేసి వెళ్ళిపోయాను, నువ్వైతే పాపాన్ని కప్పుకొని కూడా రాయి చేస్తావు కదా, నీ బుద్ధి అలాంటిది. అలాంటివి మనకు ఉండకూడదు. హల్లెలూయా. కానీ ఆలోచించండి, వాళ్ళు రాళ్ళు కింద పడి వెళ్ళిపోయినప్పుడు ఏసై ఏలెత్తి ఆమెను చూపించాడా, అమ్మా నేను కూడా నిన్ను క్షమిస్తాను, ఇక మీదట పాపం చేయక పరిశుద్ధంగా ఉండి అవకాశం ఇచ్చాడు నీతిగా బతకడానికి దేవుడు. ఈరోజు మరలా వాక్యం ద్వారా యవనస్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. పాపం చేసి ఉండొచ్చు, ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా జీవించావేమో, దేవుడికి విరుద్ధంగా బ్రతికేవేమో, దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేని చేత నువ్వు శుద్ధి చేయబడతావంటే వాక్యం చేత. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. యథార్థంగా నువ్వు ప్రార్థన చేయి, ఎక్కడైనా మోకాల్లో నీ ప్రార్థన చేయి, దేవుడు తప్పక నీ సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఎలా అంట, యథార్థవంతుని యవనస్తుడు ఎలా ప్రార్థన చేయాలా, యథార్థవంతుడిగా ప్రార్థన చేస్తే అప్పుడు బలంగా ఉండగలుగుతాడు. హల్లెలూయా. అందుకే మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రార్థన జీవితం కలిగి ఉండి యవనస్తుడా తిమోతి ప్రార్థన చేయి, దేవునితో మాట్లాడు. ఇదిగో అమ్మాయితో నువ్వు మాట్లాడుతున్నావేమో పాపానికి దారైతుంది, అబ్బాయితో నువ్వు మాట్లాడుతున్నావేమో అది పాపానికి దారైతుంది. కానీ దేవునితో నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తే నీ పాపం సరి చేయబడుతుంది. హల్లెలూయా. దేవునితో నువ్వు మాట్లాడితే నీ పాపము సరి చేయబడుతుంది. మనం అట్లా కాదు, ఎవరితో మాట్లాడి గంటలు మాట్లాడతాం, కానీ దేవునితో స్తోత్రం తండ్రి, నాకు ఆత్రం తండ్రి, ఆమేన్ కదా. దేవునితో మాట్లాడేది అంతేనా? కొద్దిసేపే. ఫోన్ వస్తే ఎంతసేపు మాట్లాడదాం, ఎన్ని మాటలు మాట్లాడదాం, ఎక్కలేని అన్నీ కూడా తెచ్చుకొని ఆసేపు కదా. కనీసం దేవుని దగ్గర కూర్చొని స్తోత్రం చెప్పావు ఎప్పుడైనా? అటు చెప్పాం. ఆడతీళ్ళతో ఫోన్లు అయితే చెప్పు, ఏం లేదు చెప్పు, ఏం చెప్పులో ఎన్ని చెప్పులో కదా. ఫోన్లో అంతసేపు మాట్లాడడానికి ఇష్టపడతాం, కానీ ప్రభుతో కొద్దిసేపు కూర్చొని మాట్లాడడానికి కూడా ఇష్టపడాం, ఎందుకంటే పాపం పండిపోతూ ఉంది. హల్లెలూయా. అందుకే దీనికి వాక్యం చెప్తున్న మాట మనం ఆలోచించాలి. అందుకే మనం ఏం చేయాలా, ప్రార్థన బలంగా చేసే వ్యక్తులంగా మనం ఉంటే పాపం మనల్ని పరిపాలన చేయకుండా మనం బ్రతకగలుగుతాం. ఆ విషయాన్ని మీ మనసులో పెట్టుకుని యవనస్తులారా ఇంకో మాట చెప్తా ఉన్నాడు, చూద్దామా? మళ్ళీ అదే మాటలోకి రండి. ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? నీతిని. 4వదిగా ఏమంటున్నాడు? నీతిని. అంటే యవనస్తుడు ఏం కలిగి ఉండాలా? ఇసాగన్న ఏం కలిగి ఉండాలా? నీతిని. వింటున్నారా? యవనస్తుడు ఏం కలిగి ఉండాలా? నీతిని కలిగి ఉండాలి. వింటున్నారా? ఏం చేయాలి అబ్రహ్మణ? యవనస్తుడు ఏం చేయాలా? నీతిని కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీతిని కలిగి ఉంటాడో అప్పుడు యవనస్తుని జీవితం బాగుంటుంది. మరి నీతిగా ఉండాలంటే యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 36వ అధ్యాయం. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన నిత్యం కూర్చుని పెడతాడు. నీతిమంతులను దేవుడు చూడకుండా పోతాడా? నీతిమంతులను చూడకుండా పోతాడు దేవుడు. నీతిమంతులను ఖచ్చితంగా చూస్తాడు. నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా చూస్తాడు. బాగా గుర్తుందా? ఒక ఉదాహరణ చెప్తారా? నీతిమంతులను చూస్తాడా లేదా అంటారు. బెస్ట్ ఉదాహరణ చెప్తారా? 50 రూపాయల ప్రైజ్ చెప్తారా? నీతిమంతుల్ని దేవుడు చూశాడు. ఒక సందర్భంలో బాగా క్లియర్గా కనబడుతుంది. ఒక సందర్భం అందరూ పాపంతో ఉన్నప్పుడు, అందరు ఇదైపోయినప్పుడు దేవుడు చూసినప్పుడు ఒక ఆయన నీతిమంతుడిగా కనపడ్డాడు. ఆయన ఎవరో చెప్తారా? ఇంకా చెప్తారా? 50 రూపాయలు పోతాయి మళ్ళీ మీ ఇష్టం. పెన్సనా? నోవాహు. గుడ్ వెరీ గుడ్. ఇక్కడ పెడుతున్నా, తర్వాత తీసుకోరా. నోవాహు నీతిమంతుడు. ఏం చేశాడు అక్కడ మనం చూడగలిగితే?
నరులందరూ పాపం చేసి నరులందరూ కూడా వ్యతిరేకమైన స్థితిలో ఉన్నప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. పాపంతో చేసి అందరూ ఉంటే దేవుడు అన్నాడు వీళ్ళందరూ తుడిచి పెడదాం అనుకున్నాడు. ఆయన ఆకాశమును తొంగి చూసినప్పుడట నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడు. హల్లెలూయా. నీతిమంతుడిగా నోవాహు కనపడగానే దేవుడు నోవాహుతో మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. నోవాహు నా కొరకు ఒక పని చేస్తావా? నోవాహు నువ్వు నీతిమంతుడు కదా, నా కొరకు ఒక పని చేస్తావా? ఏం చేయాలయ్యా అంటే ఒక ఓడను సిద్ధపాటు చేయి, ఒక ఓడను సిద్ధపాటు చేయి. ఇదిగో ఒక ఓడను సిద్ధపాటు చేసి ప్రజలందరికీ చెప్పు, దేవుడి మాట చెప్పమన్నాడు. రండి, ఇదిగో మారు మనసు పొంది ఇక ఈ ఓడలో ప్రవేశించండి. ఇదిగో జలప్రలయం రాబోతా ఉంది, రండి ఈ ఓడలో ప్రవేశించండి, రండి ఈ ఓడలో ప్రవేశించండి అని సువార్త ప్రకటించు. ఎవరైతే నీ మాట విని ఓడలోకి వస్తారో వాడు రక్షించబడతాడు, లేదనుకో జలప్రలయంలో వాడు నశించిపోతాడు. ఎన్నో సంవత్సరాలండి దేవుని మాట చెప్పేశారు, ఎన్నో సంవత్సరాలు దేవుని మాట చెప్పాడు, కానీ ఒక్కడు రాలే. ఇతను తన కుటుంబం మాత్రమే అందులోకి వచ్చారు. జాతుల చొప్పున జీవులు మాత్రం దేవుడు పిలవగా అందులోకి వచ్చాయి. ఆ తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైన వర్షాన్ని దేవుడు కుమ్మరించాడు. అక్కడంతా ప్రజలందరూ కూడా అల్లకొల్లలమై చచ్చిపోయారు. దేవుడు నీతిమంతుల్ని చూస్తాడు, నీతిమంతుల్ని కాపాడుతాడు అంటానికి బెస్ట్ ఉదాహరణ. అర్థమవుతుందా? ఈ రోజున ఒక మారు మనం ఆలోచించాలా. నీతిమంతుడిగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? చూస్తాడు. అవినీతిగా ఉంటే దేవుడు చూడ్డు, అక్రమం చేసేవాడిగా ఉంటే దేవుడు చూడ్డు. నీతిగా బతుకుతే నువ్వు అంటావు అందరూ నీతిగా లేరండి, నేను ఒక్కడుంటే ఏమొస్తుంది? నోవాహు కూడా అట్లా అనుకుంటే నోవాహు కూడా జలప్రలయంలో పోయేటోడు. నోవాహు కూడా అలాగే అనుకుంటే ఏమేటాడు? అందులో జలప్రలయంలో ఆయన కూడా దేవుని కోపానికి అగ్రుతై చచ్చిపోయేవాడు. కానీ తాను తన కుటుంబం కాపాడబట్టడానికి ఏంటయ్యా కారణం అంటే నీతిగా బతకడమే. నువ్వు అనుకోవచ్చు నీ నీతి నీకు బోపెడతా అనుకుంటున్నావేమో, నీ నీతి నీకు గొప్ప పేరు తేదనుకుంటున్నావేమో. నీవు నీతిగా బతుకుతే కొన్ని శ్రమలు వచ్చినా, కొన్ని కష్టాలు కలిగిన, ఇబ్బందులు కలిగిన ఆ నీతి నీకు విలువను తెచ్చిపెడుతుంది. హల్లెలూయా. ఆ విలువ ఎవరు చూస్తారయ్యా అంటే దేవుడే చూస్తాడు. అందుకే నీతిమంతులను దేవుడు చూస్తాడు. యవనస్తుడు ఎలా ఉండాలి? ఇప్పుడు నీతిగా ఉండాలా? నీతిగా ఉన్న యవనస్తులు కనపడుతున్నారు ఈ దినాన అంటే చాలా కష్టమైపోతా ఉంది. నీతిమంతులుగా నువ్వు ఎప్పుడైతే యవన కాలంలో ఉంటావో దానిని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చూస్తాడో దేవుడు నిన్ను బలముగా గొప్ప స్థితిలో ఉంచేలాగా నిన్ను దేవుడే తయారు చేస్తాడు. హల్లెలూయా. నీతిగా బతుకుతేనండి గొప్ప స్థితి. ఒక ఉదాహరణ చెప్తాను. గవర్నమెంట్ జాబ్ రావాలంటే నువ్వు పోలీస్ కేసు ఉంటే నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా అండి? ఎందుకు రాదు? పోలీస్ కేసు నీ మీద నమోదైతే ఎందుకు గవర్నమెంట్ జాబ్ రాదు? అంతే కదా దాని అర్థం. లోకంలోనే ఒక చిన్న జాబ్ రావాలంటేనే నీ మీద చిన్న కేసు ఉండకూడదు. అంటే నువ్వు నీతిమంతుడేమో నిరూపించుకోవాలా చిన్న జాబ్ కోసం. ఈ లోకంలో నువ్వు నీతిమంతుడిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు పరలోకంలో కూడా నీకు గొప్ప స్థానం ఉంటుంది. అంటే ఇక్కడ నువ్వు నీతిమంతుడిగా కనపడాలా ఈ లోకంలో, అప్పుడు నీకు పరలోక రాజ్యంలో స్థానము దేవుడిస్తాడు. ఈ లోకంలో నువ్వు నీతిగా పడటం వల్ల లోకంలో లాభమే, దేవుని దగ్గర కూడా లాభమే. నువ్వు అంటావు నీతిగా బతికినోడికి రోజు మెతుకులు లేవండి అని పిచ్చి మాట, ఈ పిచ్చి మాట అది. చెప్పండి, ఎంతమంది దొంగతనం చేసి బాగుపడ్డోళ్ళు ఉన్నారు? ఎంతమంది చెడ్డ పని చేసి బాగుపడ్డోళ్ళు ఉన్నారు? బిల్డింగ్ కట్టిన వాడు ఎక్కడికి వెళ్తాడు? సెంట్రల్ జైల్లో ఒక గదిలోనే బతకాల. 7-10 స్టేర్ల బిల్డింగ్ ఉండొచ్చు వాడు సంపాదించి, కానీ వాడు దొరికినాడు ఇదేంట్లో బతకాలా? ఆడ అందులోనే పోసుకోవాలా, అందులోనే తినాలా, అందులోనే ఉండాలి. సెంట్రల్ జైలు చికటి గది ప్రభావం అంతే ఉంటుంది. ఇక మా దగ్గర ఖమ్మంలో జైలు ఉంది. ఆ జైల్లో ఎంతోమంది ఉన్నారు. కూరగాయలు అమ్మడానికి వస్తారు కొన్నిసార్లు. ఎందుకయ్యా ఎట్లయిందంటే నా బ్రతుకు ఇట్లా అయిపోయిందయ్యా, నేను ఇట్లా చేశాను. మరి బయట బాగానే తిరుగుతున్నారు కంటే నేను ఒకవేళ పొరపాటున పారిపోయాను అనుకో, ఇక నాకు శిక్ష డబల్ అవుతుంది. అందుకే రేపమ్మ విడుదల పోతుంది. 4 రోజులు అయితే నేను బయటికి పోతాయ్యా, నా పిల్లలతో నేను చక్కగా బతుకుతాను, నేను పారిపోయే స్థితి నాకు లేదు అని చెప్పిన సందర్భాలు చూసి. పక్కనే మా ఇంటి పక్కనే జైలు. ఈరోజు ఒక మాట మీకు చెప్తున్నా, చాలా జాగ్రత్త. నీతిమంతుగా ఉన్న వారిని దేవుడు చూస్తాడు. అందుకే యవనస్తులు ఎలా ఉండాలా? మాట్లాడరే ముసలోళ్ళ మీరంతా. యవనస్తులు ఎలా ఉండాలా? అబ్బో మా మాయ గట్టి మాట్లాడుతున్నాడు వయసుడు అన్నట్టు కదా. నీతిమంతులు ఎలా ఉండాలా? నీతిమంతులుగా ఎవరు? యవనస్తులు నీతిమంతులుగా ఉండాలా. అప్పుడు నిజంగా దేవుడు బలంగా వాడుకుంటాడండి. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోండి. మరొక మాట మనం చూద్దామా? మళ్ళీ రండి తిమోతిలకు రాసిన పత్రిక 2:22 చదవండి. నీతిని
విశ్వాసమును. ఏమంటాడు? విశ్వాసమును. ఐదోదిగా ఏముండాలా? నీతిమంతుడు యవనస్తుడికి ఏముండాలా? విశ్వాసం ఉండాలా. కొంతమంది విశ్వాసమే ఉండదు, నమ్మకం ఉండాలండి. యవన కాలంలో వచ్చేసరికి విశ్వాసం ఉండాలి. యవన కాలంలోకి వచ్చేసరికి వీడు చాలా జ్ఞానవంతుడు అనుకొని వీడేం చేస్తాడంటే దేవుడి పట్ల విశ్వాసం కూడా చూపించాడు. అప్పటిదాకా ఇటు చర్చకొస్తాడు, అమ్మ చేపట్టుకొని చర్చకొస్తాడు, నాన్న చేపట్టుకొని చర్చకొస్తాడు. ఎప్పుడైతే యవన కాలంలోకి వస్తాడో వాడు ఏమనుకుంటాడు తెలుసా? ఇక విశ్వాసం ఉండదు వాడికి. ఆడేం చేస్తాడు? ఇక నా ఇష్టం అన్నట్టుగా బతుకుతాడు. మీరు పోండి, నేను వస్తలే. ఇది భలే నేర్చుకుంటారు చాలామంది. మీరు పోండి, నేను వస్తలే, వెనకనే వస్తా, ఇప్పుడే వస్తా కదా. వెనక కట్టేది సాతానుగాడు, నీకు తెలియదు ఆ సంగతి. వెనక కట్టేసి గుంజి కట్టి కొట్టిద్ది. ఇప్పుడు నీకు అర్థం కాదు, రేపటి రోజున తెలుస్తుంది. అందుకే బాగా ఆలోచించండి, అర్థం చేసుకోండి. యవన కాలంలో నీవు దేవుని యందు విశ్వాసం చూపించాలా. ఇందాక యోబు గురించి మీరు మాట్లాడారు, ఇందాక యేసేపు గురించి మీరు మాట్లాడారు. యేసేపు యవన కాలంలో ఎలా ఉన్నాడు? విశ్వాసంలో ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా యేసేపు బలంగా నిలబడ్డాడు, విశ్వాసంలో నిలబడ్డాడు. అన్నలే తను కొట్టి అమ్మేశారు, తండ్రి తిరస్కరించాడు, అందరూ తిరస్కరించారు, ఆఖరికి అమ్మేశారు, బానిస బ్రతుకు వెళ్ళిపోయాడు, ఆఖరికి సరసాలకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా తను మాత్రం ఎలా ఉన్నాడు? విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే దేవుడు తనని ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు యవన కాలంలో నీవు విశ్వాసం కలిగి ఉన్నావా? షడ్రక్ మేషక్ అబేద్గోలు మీరు చూడండి, యవన కాలంలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఎవరొక్కళ్ళు? షడ్రక్ మేషక్ అబేద్గోలు. వాళ్ళు యవన కాలంలో ఉన్నారు. రోషం కలిగి దేవుని కొరకు బ్రతికారు. అగ్ని గుండంలో కూడా బయటికి రాబడ్డారు, గొప్ప చరిత్ర సృష్టించారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దేవుడి మీద నమ్మకాన్ని యవన కాలంలో పోగొట్టుకునేలాగా సాతాను చేస్తుంది. నువ్వు పోగొట్టుకోకుండా దేవుని కొరకు విశ్వాసం కలిగి బతికేవాడిగా నువ్వు పోరాడాలి. విశ్వాసం కలిగి బ్రతకాల. మరి విశ్వాసం కలిగి బ్రతికితే ఏమవుతుంది? విశ్వాసం ఎలా ఉంటుంది చూద్దామా? యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం తీసారా? యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయం 18వ వచనం, పేజ్ నెంబర్ 82వ పేజీ, కొత్త నిబంధన. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. గుర్తుపెట్టుకోండి. యవన కాలంలో నువ్వు విశ్వాసం నుండి తొలగిపోవద్దు రాజు. యవన కాలంలో విశ్వాసం నుండి నువ్వు తొలగిపోతే ఏమవుతుంది? తీర్పు తీర్చబడుతుంది. ఒకవేళ యవన కాలంలో విశ్వాసం ఉంచితే ఏమవుతుంది? తీర్పు ఉండదు నీకు. అర్థమవుతుందా? దేవుని యందు నమ్మకంతో విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీకు తీర్పు తీర్చబడదు. ఎందుకంటే నువ్వు దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో ఉన్నావు కాబట్టి. అందుకే నీ యవన కాలంలో ఖచ్చితంగా నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు? నువ్వు నీతిగా ఉండాలయ్యా, అంతేకాదు నువ్వు విశ్వాసం కలిగి ఉండాలయ్యా, అంతేకాదు అయ్యా నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉండాలా, అంతేకాదు చెప్తున్నాడు నీ హృదయం పవిత్రంగా ఉండాలయ్యా. అయ్యా నువ్వు యవనేచ్ఛలను విడిచిపెట్టి దూరంగా పారిపోయా, యవనేచ్ఛలతో నువ్వు బతకొద్దు, యవనేచ్ఛలు లేకుండా బతకయ్యా అని చెప్తా ఉన్నాడు. ఈ మాటలన్నీ చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇంకో మాట అంటున్నాడు చూడండి, 6వదిగా మనం చూద్దాం. అక్కడే చెప్తున్నాడు విశ్వాసమును అన్న తర్వాత ప్రేమను. ఏముండాలా యవనస్తుడికి ఏముండాలా? అమ్మ యవనస్తుడి ప్రేమ అనగానే అమ్మాయిని ప్రేమించడం అనుకుంటున్నారా? లేదా అబ్బాయిని ప్రేమించడం అనుకుంటున్నారా? అది ప్రేమ కాదు, ఆకర్షణ. దాని అట్రాక్షన్ అంటారు. చెప్తే ఎవడిండో నాలాగా మునిగిపోయి మొత్తం నాశనమై బయటకు వచ్చా తెలుస్తుంది. నేను క్లియర్గా చెప్తా, సిగ్గుపడను నేను. నా బ్రతుకంతా నాశనం చేసుకున్నా, మీ బ్రతుకంతా నాశనం చేసుకోవద్దని ఈ మాట చెప్తున్నా. చాలా జాగ్రత్త. యవన కాలంలో నీకు ప్రేమ ఉండాలా? ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ ఉండాలంటే పరిశుద్ధమైన ప్రేమ ఉండాలా. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే పరిశుద్ధమైన ప్రేమ ఉండాలి. ఒక శరీరాన్ని చూస్తే వచ్చేది కాదు. అది ఒక శరీరాన్ని చూస్తే వచ్చేది కాదు. చాలామంది శరీరాన్ని చూసి వచ్చే ప్రేమను ప్రేమిస్తారు. ఓ మాట అడుగుతాను, నీకంటే అందంగా లేని మాడి మొగాన మొత్తం మాసి మడి ఏమంటారు కాలిపోయి ముడతలు వచ్చిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఉన్నారా?
ప్రేమ కోసం అవసరమైతే యాసిడ్ బోసర తయారు చేస్తాడు వీడు. కానీ ఎవరైనా కానీ నీకంటే అందహీనంగా ఉండి, నీకంటే చండాలంగా ఉండి, మొత్తం ఫేస్ అంతా మాడిపోయి మూతొంకర ఉన్న వాళ్ళని ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎందుకు లేరయ్యా అంటే, నువ్వు దేని చూసి ప్రేమిస్తున్నావు? చక్క తెల్లగా బుర్రగా ఉంది, హైట్ పర్సనాలిటీ ఉంది, కండలు ఉన్నాయి, దీన్ని చూసి. అంటే దీన్ని ఏ ప్రేమ అంటారు? ఇదా నిజమైన ప్రేమ? ప్రేమ గురించి మీకు తెలియాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక తీసి చదవండి. 13వ అధ్యాయంలో ప్రేమకు 13 లక్షణాలు అక్కడ చూపిస్తాడు. ఇవన్నీ నాకు చెప్పినోడు లేడు, పూర్తి ఖరాబ్ అయిపోయా. హల్లెలూయా. మన అమ్మ నాన్న అస్సలు చెప్పరు. వీళ్ళు బిజీ, సంపాదించి కోట్లు ఇవ్వాలిగా, మన కోట్లు ఇవ్వాలిగా. వీళ్ళు సంపాదనే కానీ ఒక మంచి మాట చెప్పేటోళ్ళు లేడు. నాన్న ప్రేమ అంటే ఇట్లా ఉంటుంది, అట్ట చెప్పరు. అవసరమైతే కోపడతారు, అవసరమైతే కొడతారు, కొట్టగలరు, కోపగలరు, కానీ ఒక మంచి మాట మాత్రం చెప్పరు. కూర్చోబెట్టుకొని చెప్పాలండి మన పిల్లలకి. నేను అదే ప్రార్థన చేస్తాను, ప్రభువా నువ్వైతే నా కూతురుని ఇచ్చావు, కానీ నేను పెంచగలిగే శక్తిని కూడా నాకు ఇవ్వు. కొట్టడం తిట్టడం గొప్ప విషయమేం కాదు, వాళ్ళని కూర్చోబెట్టుకొని నిదానంగా చెప్పగలిగిన స్థితి, అంత ఓపిక మనకు ఉండాలి. సంపాదించి ఇవ్వడం గొప్ప విషయమేం కాదు, గొప్ప స్థాయికి మార్చడానికి వాళ్ళని చదివించడం గొప్ప విషయం కాదు. ఒక మంచి బుద్ధిని కలిగించగలిగే స్థాయి మనకు రావాలి. అది నిజమైన పిల్లల్ని పెంచడం. నేను కోరుకుంటున్నా ప్రభా అట్లాంటి జ్ఞానం. నాకు భయం వేస్తుంది ఒక అందుకు. నేను అంటాను, అందుకే ఒకరు జాలే అంటాను నేను. ఎందుకంటే గుండెల్లో భయం పట్టుకుంది. పిల్లల్ని పెంచే విధానం గురించి బైబిల్ చెప్తుంది ఎలా పెంచాలో. అది తలుచుకుంటే గుండెల్లో వణుకొస్తుంది. కుక్క కంటది, పిల్లి కంటది, కోళ్ళు తీస్తే ఎన్ని పిల్లలైనా తెస్తాయి. పెంచడం అంటే పోషించడం ఒకటేనా? బో పెట్టడం ఒకటేనా? వస్త్రం ఒకటి ఇవ్వడమేనా? ఇల్లు ఒకటి ఏర్పాటు చేయడమా? అది కాదు పెంచడం అంటే. గుణగణాలను కూడా సరి చేస్తూ పెంచగలగాలి. అలా చేయడం ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. ఈజీ అండి. తిట్టకుండా కొట్టకుండా. అందుకే బైబిల్లో రాసి ఉండేది, ఏం చేయాలంటే మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షలోను ప్రభు వాక్యంలోను పెంచమని. కోపం రాకుండా పిల్లల్ని పెంచగలుగుతున్నావా? పిల్లలకు కోపం రేపక అంటే మనం పెంచడంలో తప్పక మైనస్లోనే ఉన్నాం. మళ్ళీ సబ్జెక్ట్ మారిపోతుంది, వాక్యం బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఎందుకో ఈ మాట చెప్తున్నాను మీకు అంటే, వాళ్ళని పెంచాలి అనే విషయంలో ఎంత జాగ్రత్త ఉంటుందో చూడండి. దేవుడు చెప్పిన విధంగా పెంచాలంటే చాలా కష్టం. అది దేవుడే సహాయం చేస్తేనే కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తేనే కలుగుతుంది. అందుకే చెప్తున్నాయి ఈ మాటలన్నీ. హల్లెలూయా. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. యవ్వన కాలంలో ఏం కలిగి ఉండాలా? మాట్లాడరే రాండ్రా చూసుకుందాం కాదు. ఏమంటారు యవ్వన కాలంలో అందరూ? ఏమంటారు చెప్పండి? ప్రేమ కలిగి ఉంటున్నారా, కొట్టుకుంటున్నారా? ఈ గొడవ కాడ ఆడే ఉంటాడు, ఆ గొడవ కాడ ఆడే ఉంటాడు. అరే నీకు జీవితంలో ఎన్నిసార్లు పంచాయతీకి వస్తారా? నేను ఇట్లా అంటాడు వాడు. మళ్ళీ ఇట్లా ఎగరేసి గుండెలు తీస్తాడు, 2-3 గుండెలు తీసి ఇట్లా అంటాడు వాడు. అది ప్రేమ? దాన్ని ప్రేమ అంటారు వాడేనా? ఒక దెబ్బ కొట్టినా ప్రేమించేలాగా ఉండాలి నువ్వు. నిన్న ఒక దెబ్బ కొట్టాడు, అన్యాయంగా కొట్టాడు, పోనీలే అని ఎప్పుడైతే వదిలేయగలుగుతాడో వాడు నిజమైన గొప్ప యవనస్తుడు, ప్రేమ కలిగిన యవనస్తుడు, యవనస్తురాలు. నిజంగా యవన కాలంలో తల్లిదండ్రులు కొడితేనే ఏం చేస్తాం? వాళ్ళని ఎట్లా బెదిరిస్తాం? నేను బెదిరించానండి, దౌర్భాగ్యుణ్ణండి. నేను నా మటుకు నేను చెప్తున్నాను, నేను దౌర్భాగ్యుణ్ణి. నేను అంత దరిద్రుడు ఇంకోటి లేడు. అంత బెదిరించేది తల్లిదండ్రుల్ని. ప్రేమ లేనోడిని. కానీ ప్రేమ గురించి తెలిసిన తర్వాత వాళ్ళని ప్రేమించకుండా, వాళ్ళ దగ్గర ఉండలేక, వాళ్ళ ఒక మాటన్న పడాలి, నన్ను అంటే బాగుండు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను అప్పుడు అంత చేశాను కాబట్టి. కానీ దేవుడిచ్చిన కృప ఏంటంటే నన్ను అనేటోడు లేడు. మా అమ్మ మా నాన్న ఏ రోజు ఒక మాట గట్టిగా అన్నారు. ఎప్పటికి కూడా ప్రేమ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమ కింద నా ప్రేమ దేనికి పనికిరాదని నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే ప్రేమ యవ్వన కాలంలో మనం ప్రేమ కలిగి ఉంటే తల్లిదండ్రులకు లాభమే, తోబుట్టులకు లాభమే, అందరికీ లాభమే. నువ్వు కొంచెం వయసు పెరిగిన తర్వాత ప్రేమ కలిగి ఉన్నంత మాత్రం నువ్వేం చేయలేవు. ఇక యవ్వన కాలంలో నీకు ప్రేమ ఉంటే అన్ని విధాలుగా లాభం ఉంటుంది. నిన్ను కన్న తల్లిదండ్రులు సుఖపడతారు, ఇదిగో నీ తోడబుట్టలు సుఖపడతారు, కట్టుకున్న వాళ్ళు కూడా సుఖపడతారు. కానీ ఆ కాలంలో నువ్వు ప్రేమ లేదనుకోండి, దానికి మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు. ఆ బాధ, ఆ వేదన నాకు తెలుసు. మీరు కూడా అలా ఉండకూడదని చెప్తా ఉన్నాను. నిజమైన ప్రేమ, నిజమైన త్యాగం, నిజమైన స్థితి యవ్వన కాలంలోనే తెలుసుకో. యేసయ్య యవ్వన కాలంలో కాదండి మన కొరకు ప్రాణం పెట్టింది. ఆయనకు రోషాలు లేవా? ఆయన కోపం రాదా?
ఆయన రోషం కలిగిన వాడు కాదా? ఆయన తలుచుకుంటే కొట్టలేడా? కానీ ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. కాండిచ్చి మోకాను ఊసినా ఆయన తుడుచుకున్నాడే కానీ గల్లబట్టుకొని నువ్వెవడరా నా మీద ఊయడానికి అనలేదు. కనీసం ఒక మాట అనలేదు. లాగి లెంపగా కొట్టి నేను కొట్టినోడు ఎవడో తెలియదా అంటే మనకెంత రోషం వస్తుందని. అరే నన్ను కొట్టింది నువ్వే, నాకు కళ కనపడుతున్నావు, మళ్ళీ ఎవరో తెలుసుకుంటావేంట్రా అంటే మనకెంత కోపం వస్తుంది. కానీ యేసయ్య ఏం చేశాడో తెలుసా? యవ్వన కాలం వయసు 30 సంవత్సరాల వయసు, 33.5 సంవత్సరాల వయసు. ఆ వయసులో ఎంత రోషం ఉంటుంది. అయినా కానీ ఆయన ఏం చేశాడంటే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఆయనకి రక్త మాంసాలు ఉన్నాయి. ఆయన తిన్నది నువ్వు అంటారు ఉప్పు కారం, ఆయన ఉప్పు కారమే తిన్నాడు. ఆయన మనలాగానే భోజనం చేశాడు, మనలాగానే బ్రతికాడు, మనిషిగా బ్రతికాడు ఈ లోకంలో. ఆయన మనుషుడిగానే ఈ లోకానికి వచ్చాడు. ఆయన పడలేదా? యవ్వన కాలంలో ఎన్ని పడ్డాడండి. అన్యాయంగా, న్యాయంగా మళ్ళా అన్యాయంగా. యవ్వన కాలంలో అంత ప్రేమ ఉండాలని యేసయ్య సాదృశ్యం. యేసయ్య యవ్వన కాలంలో ఎంత ప్రేమ చూపించాడో మన బ్రతుకులో కాసంత ప్రేమ ఉంటే అందరితో సమాధానంగా ఉంటామండి. హల్లెలూయా. అందుకే ప్రేమ చెప్పిన మరుక్షణమే సమాధానం గురించి మాట్లాడాడు అక్కడ. మనలో ప్రేమ లేనప్పుడే సమాధానం మనకు ఉండదు. మనలో ప్రేమ చచ్చిపోయినప్పుడే సమాధానం ఉండదు. అందుకే ప్రేమ ఎవరికైతే ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. యేసయ్య కలిగి ఉన్న ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ముసలోడయ్యక ప్రేమ చూపించాడా? యేసయ్యకి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఆయన ప్రాణం పెట్టినప్పుడు 33.5, అంతే కదా, 33.5 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అప్పుడు సేవకు వచ్చాడు కదా, 3 సంవత్సరాలు బలమైన సేవ చేశాడు, కనపడతా ఉంది. ఈరోజు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, అంత వయసులో ఉన్నవాడు అంత ప్రేమ చూపిస్తే మనం ఎంత ప్రేమ చూపించాలి? మనం కూడా యవ్వన కాలంలో ఉన్న మనం ప్రేమ చూపించేవారు. కోపం చూపించడం చాలా ఈజీయే కదా, రే అంటే చాలా ఈజీయే కదా. అరే అన్నప్పుడు పడడం కష్టం. అయినా కానీ ఓర్చుకోగలిగితే అది నిజమైన ప్రేమ, అది నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ నేను కడవరకు కలిగి ఉండాలని కోరుకుంటున్నా. మీరు కూడా కడవరకు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు యవ్వన కాలంలో ఇవి మనకు ఉండాల్సినాయి, రోషాలు, పౌరుషాలు. ఇవి కావు. అవి ఉండటం వల్ల ఎంతమందితో కలిసి బతుకుతున్నావు? ఓ మాట అడుగుతాను, నువ్వు రోషంతో కోపంతో అటు ఇటు బతకడం ద్వారా నీతో కలిసి బతకడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇష్టపడతారా? నువ్వు ఆయన పక్కన పెట్టి ప్రేమ చూపి, బెల్లం చుట్టూ ఈగిరట్లు ఉంటే అట్లా ఉంటారు నీ చుట్టూ మనుషులు. నీకోసం బతికేటోళ్ళు ఉంటారు, నీకోసం ప్రాణం ఇచ్చే వాళ్ళని కూడా దేవుడు తయారు చేస్తాడు. అది గొప్ప విషయం. బతకడం అంటే అదే అండి. కాకిలా కలకాలం బతికే కంటే కాకి ఏం చేస్తుంది? కాకి గుణం ఏంటిది? ఈ మాట ఎందుకన్నారు? ఈ సామెత కాకిలా కలకాలం బతకడం కంటే అంశలాగా కొద్ది కాలం బతికిన మేలు అన్నారు. ఎందుకన్నారు ఈ మాట? నాకు అర్థమైన రీతి మీకు చెప్తా. కాకి ఏం చేస్తుంది? ఆడబొడుచుకొని ఈడబొడుచుకొని చెత్త చెదరం మొత్తం తింటది, పొడుచుకొని తింటది. ఇది బాధ పెట్టే బతికిద్ది. అది అర్థమవుతుందా? ఆడకాడు ఈడికాడు దొంగతనం చేసి బతికిద్ది. నువ్వు ఆడబెట్టి చాట్లో పెట్టి పోయినావంటే కథం. అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. తేప కూడా మాయం చేస్తుంది. అది దాని బుద్ధే వంకర బుద్ధిలాగా ఉంటుంది. అర్థమైందా? అది శవం చూడదు, అది మంచి అని చూడదు, ఇది చెడు అని చూడదు. దాని బుద్ధి అది. కానీ అంశగుణం ఎలాంటిదంటే, నువ్వు పనికి మాలింది నీళ్ళు కలిపి పాలు పోసిన అదేం చేస్తుందంటే నీళ్లను వేరు చేసుకొని తనకు కావాల్సిన పాలను మాత్రమే తీసుకుంటుంది. దేవుడు చెప్పింది కూడా అదే. ఈ లోకంలో చెడును విడిచిపెట్టి దానిలో ఉన్న మంచిని మాత్రమే నువ్వు అనుసరించి నడవమని చెప్పాడు. అర్థమవుతుందా? ఆడిని తిట్టి ఈయన్ని కొట్టి వాడిని నడిచి వీడిని అది చేసి ఇది చేసి నువ్వు ఎంతకాలం బతుకుతే నీకేం లాభం? అందుకే అంశలాగా కొద్ది కాలం బతికిన మేలు అనే ఆ సామెత మనం వాడతాం, కానీ దాన్ని మాత్రం అనుసరించు. దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడు దీనికి వాక్యంలో. అందుకే అన్నాడు, మంచి మాటను తీసుకొని దాన్ని హృదయంలో భద్రపరుచుకొని బతకాలి. యవనస్తుడా, నువ్వు ప్రేమ కలిగి ఉండటం చాలా ప్రాధాన్యం. అందుకే తిమోతితో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, తిమోతి నువ్వు ప్రేమ కలిగి ఉండాలా. నువ్వేం చేయాలా? ప్రేమ కలిగి ఉండాలి. మదర్ తెరిసా చూడండి, యవ్వన కాలంలో వచ్చింది మన దేశానికి. ఆమె ఏం చేసింది? ప్రజల కొరకు చాలా కష్టపడ్డది. ఈరోజు ఒక్కొక్కడు మాట్లాడతాడు మదర్ తెరిసా గురించి. ఆమె ఏం చేసింది? అదే కుష్ఠరోగులను దగ్గర తీసుకొని నువ్వు చూడగలుగుతావా?
ఈ రోజన్నా కొద్ది సాకసిస్తున్నారు, ఎందుకంటే ఆమె చేసింది కాబట్టి. ఆనాడు దినాల్లో ఊరు చివర పెట్టారు వాళ్ళని. ఈనాడు ఏమన్నా దగ్గర చేశారా? ఇప్పటికి కూడా వాళ్ళ ఇల్లులు ఊరు చివరే ఉన్నాయి. ఒక కుష్ఠరోగి ఉద్యోగం వచ్చిన సందర్భాలు మనం చూస్తామా? ఒక కుష్ఠరోగుడు ఇంట్లో పెట్టుకున్న పనులను మనం చూసావా? ఈ మనుషులు మనం మాట్లాడతారు, వీళ్ళు పైగా తిరిగి ఏమంటారు తెలుసా? ఆమె ఏం చేసిందండి? సిగ్గు శరం కాస్తంతైనా ఉందా? గొప్ప స్థితిలో బతికిన వాళ్ళని కూడా హేళన చేసే బ్రతుకు నీది. అదా గొప్ప స్థితి? ఆనాడు అంత త్యాగం చేసి అంతమందికి సేవ చేసిన స్థితి వాళ్ళది. పేరు సంపాదించుకున్న మదర్ తెరీసా అనే బిరుదిచ్చింది మన దేశం. ఆనాడు ఉన్న వాళ్ళు గ్రహించారు ఆమె త్యాగం ఏంటిదో. ఈనాడు నువ్వు తిని కూర్చొని బాగా బలిసిపోయిన తర్వాత నీకేం అర్థమైంది? వాళ్ళు చేసిన త్యాగం ఏం అర్థం కాదు. దేశం కోసం పోరాడిన వాళ్ళు అవమానపరుస్తారు ఈ రోజున. ఇదా గొప్ప విషయం? యవన కాలంలో నీ వయసును దేనికి వాడాలో దానికే వాడు. అంతకు మించి ఇంకా దేని కొరకైనా వాడావు అంటే దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నీ యవనాన్ని కనుక దేవుడు కనుక విరిచాడు అనుకో, నువ్వు దేనికి పనికిరావు, దేనికి పనికిరావు. యవనం నడి మధ్యలో వస్తుంది, నడి మధ్యలోనే పోతుంది. అది పోదాండి. యవనంలో వచ్చిన వాళ్ళు నడి మధ్యలోనే పోతుంది. దాన్ని చూసుకొని ఏం చేస్తా? మిడిచిపడుతున్నావా? దాన్ని చూసుకొని నువ్వు మిడిచిపడ్డావు అంటే రేపటి రోజున నీకు దేవుడు ఏమీ లేకుండా చేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలా. పెద్దలను గౌరవించడం మనం నేర్చుకోవాలా. అన్ని విషయాల్లో ప్రేమించడం మనం నేర్చుకోవాలా. అది గుర్తుపెట్టుకోవాలి. యవన కాలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. అందుకే చెప్తున్నాడు, యవనుడు ఎలా ఉండాలో? ప్రేమ కలిగి ఉండాలి. ఆఖరిగా మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు అక్కడే. ఏమంటున్నాడు? 7వదిగా సమాధానం కలిగి ఉండాలి. ఏం చేయాలట? తిమోతికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, తిమోతి ఏం చేయాలా? విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ప్రేమని, సమాధానాన్ని, ఇంకేంటట? విశ్వాసాన్ని ఏం చేయాలట? వెంటాడాలి, ఫాలో అవ్వాలి. ప్రతిసారి వెంటాడుతూనే ఉండాలి. ఎప్పుడు కలిగి ఉండాలి ఇవి? యవనస్తుడు సమాధానంగా ఉంటాం. ఎంతమంది సమాధానంగా ఉంటున్నారు యవనస్తులు ఈ రోజుల్లో? సమాధానంగా ఉంటున్నారా? ఆడితో గొడవ, వీడితో గొడవ, ఇంట్లో గొడవ, బయట గొడవ, చివరి గొడవ, ఆడ గొడవ, ఈ అన్ని గొడవలే. సమాధానం ఏడిది? సమాధానం ఎక్కడిది? జాగ్రత్త. యవన కాలంలో నువ్వు సమాధానం లేవనుకో, రేపు నేను పక్కన పెడతాడు దేవుడు. అందరితో సమాధానంగా ఉంటాం నేర్చుకోవాలి. అప్పుడు అబ్బా మంచి పిల్లోడండి, మంచి కుర్రోడండి, మంచి అబ్బాయి అండి అని చెప్తారు. పైదకి ఏమైందంటే వీడు చేసేయని చేస్తాడు. వీడిని ఏమని చెప్పాలట? అందరూ మంచోడని చెప్పాలి. ఎప్పుడు చెప్పాలా? వీడు మంచోడని ఎప్పుడు చెప్పాలా? పెళ్ళప్పుడు. వీడికి పిల్లనేరుగా, షడ్డోడు పిల్లనెత్తరా. అందుకే మనోళ్ళు ఏ సామెత పుట్టించారంటే 1000 అబద్ధాలైనా తాగుబోతాడు కానీ తాగడండి, మందు వాసనే తెలియదండి వాడికి. అబద్ధం చెప్పాలి. ఆడు పచ్చి తిరిగిపోదు, అసలు అమ్మాయి వైపుకి తల కూడా పైకి ఎత్తడండి వీడు అని చెప్పాల. ఇంకా అమ్మ నాన్న అసలు పట్టించుకోడు, లాగి కొడతాడు. అమ్మ నాన్న అంటే వినయమండి వాడు, ఎట్లనే తల ఎత్తడాడు. 1000 అబద్ధాలాడో పెళ్లి చేస్తే అమ్మాయి పరిస్థితి ఏం కావాలా? వీడు పెళ్ళైన 10 రోజులకు వాడు గుణం బయటకు వస్తుంది. లోపల ఉన్నది దాగిద్దా? రే రావేరా పెళ్ళైంది నీకు అంతేనారా అని ఎవడో అనగానే ఈడేం చేస్తాడు? నేను ఇక్కడ దాకా పోయేస్తానే కదా. పోతాడు, వచ్చినప్పుడు పోయేటప్పుడు ఇట్టిట్ట పోతాడు, వచ్చినప్పుడు ఎట్ట వస్తాడు? ఇక వాడు నడక చూడు, అటు పోను ఇటు పోను, రోడ్డు అంతా ఆడితే. బండి వచ్చినాడు పక్క పోవాలి, ఇడిపోడు ఇక పక్కకి కదా. ఈడు ఆడబడి నా కింద పడి నాడవుగా డబ్బులు ఆడవసూలు చేస్తాడని ఈడు పక్కకు పోవాలి అవసరమైంది. ఇక అడుగు ఏంటి మా ఆయన ఎట్లయిపోయాడు? ఇటకల్ మా ఆయన తాగుడు అలవాట్లేదుగా. పిచ్చిదాన్ని అబద్ధం వాడు పెళ్లి చేశాం. సుఖంగా ఉంటుందా కాపురాలు? అందుకే ఇట్లా చచ్చింది మన జీవితం. పక్కింటోడు చెడ్డోడని చెప్పరు వీళ్ళు. ఎలా మంచోడే చేసుకో కదా. దేవుడు అదే అంటున్నాడు, యథార్థంగా బతకడం గొప్ప విషయం. యవన కాలంలో మంచి బతుకుతా అన్న అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి ఏముంది? అబ్రహ్మణ అవసరమా? పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఒకటికి అటు ఇటు కదా. మార్చి చెడ్డోడికి సంబంధం పోయినా అదే మాట చెప్పాలా, మంచోడికి పోయినా అదే మాట చెప్పాలి. మంచోడేనండి చేసుకోండి. చెడ్డోడనే చెప్పండి, మంచోడని చెప్పండి. నువ్వు పెళ్లి సంబంధం కుదిరిచినా పర్వాలేదు, నువ్వు చెడగొట్టినా పర్వాలేదు. రేపటి రోజున వాళ్ళు విడాకులు కాకుండా ఉంటాయి, డైవర్స్ కాకుండా ఉంటాయి. చాలామంది చేసే దరిద్రమైన పని ఇది. అందుకే మన దేశంలో, మన ప్రాంతంలో ఈ రోజున విడాకుల సంఖ్య ఎక్కువైపోయింది. ఎందుకంటే మంచోడిని చూపించి పెళ్లి చేయండి, చెడ్డోడిని. యవన కాలంలో ఉన్నాడు మంచిగా బతుకుతే బాగానే ఉండు, ఇవన్నీ రావు. నీతిగా, విశ్వాసంగా, ఇంకా సమాధానంగా, ఎన్ని గుణాలు మంచిగా ఉంటే ఎవరు చేసుకోరండి?
ఆలోచించండి, అర్థం చేసుకోండి. అందుకే ఈ మాట చెప్తున్నాడు. ఏం చేయాలా? సమాధానంగా ఉండాలి. చూడండి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం ఈ మాట గురించి చెప్తా ఉన్నాడు అక్కడ. 34:14 పేజ్ నెంబర్ 468 పేజ్. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెతికి దాన్ని వెంటాడము, యెహోవా దృష్టికి నీతిమంతుల మీద ఉన్నది కదా. ఒక మారు మనం ఆలోచించాలా, అర్థం చేసుకోవాలా. మనం దేన్ని వెంటాడాలా? కీడును మాని మనం ఏం చేయాలా? సమాధానం, మేలు చేయడం చేయాలా, సమాధానాన్ని వెతకడం ప్రారంభించాలా. ఈరోజు యవన కాలంలో నువ్వు అలా ఉన్నావా లేవా? ఒకసారి పరీక్షించుకో. ఈరోజు నువ్వు ఆ రీతిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. యవనస్తుడా, 7వదిగా నువ్వు సమాధానం కలిగి ఉండ. 7 విషయాలు ఈరోజు మీకు చెప్తున్నా. ఇక చెప్పుకుంటూ పోవచ్చు ఎన్నైనా, కానీ ఈరోజు వరకు నీకు 7 విషయాలు చెప్తున్నా. గుర్తుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక మాట అంటున్నా, ఈ 7 విషయాలు నీ గుండెల్లో ఉంటేనే నువ్వు యవన కాలంలో బతుకుతావు సరిగ్గా. ఒక్కటి తప్పించినా నువ్వు ఖచ్చితంగా యవన కాలంలో చెడిపోతావు. ఆ తర్వాత నీ జీవితం అంతా నాశనం అవుతుంది. చెప్తారా ఒకసారి? యవనస్తుడు కలిగి ఉండవలసిన లక్షణాలు చెప్తారా? 1, యవనేచ్ఛలకు దూరంగా ఉండాలా. అలాగే యవనేచ్ఛలకు దూరంగా ఉంటామంటే యవనేచ్ఛలను విడిచిపెట్టాలి. అలాగే మనం చూడగలిగితే 2వదిగా మనం చూడగలిగితే పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. 3వదిగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. 4వదిగా నీతిని కలిగి ఉండాలా. 5వదిగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. 6వదిగా ప్రేమను కలిగి ఉండాలి. 7వదిగా సమాధానాన్ని కలిగి ఉండాలి. ఇది లక్షణాలు. ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతి అయిన యవనస్తుడికి చెప్పడం ప్రారంభించాడు. ఈరోజు మీ పిల్లలకి ఈ మాటలు చెప్పండి. యవన కాలంలో ఉన్న వాళ్ళకి గద్దీయడం కాదు, కర్ర పట్టుకొని కొట్టడం కాదు, ఇవి నేర్పండి. నేర్పడం వేరు, గద్దించడం వేరు. అర్థమవుతుందా? దండించడం వేరు. మీరు నేర్పుతున్నా అన్న భ్రమలో దండిస్తున్నారు. వాళ్ళని దండిస్తున్నారు. కొడితే కాదు, తిడితే కాదు, వాళ్ళకు నేర్పడం ఇంపార్టెంట్. మీరు కూడా ఆ స్టేజ్ దాటొచ్చిన వాళ్ళే కదా. కొంతమంది ఆ స్టేజ్ దాటొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ స్టేజ్లో తప్పక తప్పు చేసే అవకాశాలు వస్తాయి. వాటిని మనం ఏం చేయాలంటే వాడికి అర్థమయ్యేలాగా చెప్తే అప్పుడు తెలుస్తుంది. వాడు ఏమనుకుంటున్నాడంటే, నా తోటి స్నేహితులందరూ ఇదే పని చేస్తున్నారు కాబట్టి నేను అదే పని చేస్తే కరెక్ట్ అనుకుంటాడు. అర్థమవుతుందా? నేను అదే పని చేస్తే కరెక్ట్ అనుకుంటారు, యవనస్తుడు, స్త్రీ అయినా పురుషుడైనా. అందుకే మనం వాళ్ళకి నేర్పగలిగితే, లేదా దేవుని వాక్యాన్ని పరిచయం చేయగలిగితే, దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయంలో భద్రపరిచే స్థితిలో మనం ఎప్పుడైతే ఈ మాటలు ఇవ్వగలుగుతామో అప్పుడు వారు చాలా జాగ్రత్తగా ఉంటాడు. యవనస్తుడు దేన్ని బట్టి సరి చేయబడతాడంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. ఈరోజు ఆ రీతిగా మనం యవనస్తులకు ఈ విషయాలు తెలియజేద్దాం. యవన కాలంలో ఉన్న మీతో దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ కూడా ఈ మాటల ప్రకారం బ్రతుకుదురు గాక. యవన కాలంలో మీరందరూ కూడా దేవుని కొరకు వాడబడుదురు గాక. దేవుడు కోరుకుంటున్నాడు ఇలా బతకండి అని. ఇలాగా బతుకుతే చాలు. నేను మాట్లాడుతాను, ఈ గుణాలు లేకుండా కొన్ని కోట్లు సంపాదిస్తే ఏమైనా ప్రయోజనమా? ఈ గుణాలు లేకుండా ఇన్ని కోట్లు సంపాదిస్తే ఏమైనా ప్రయోజనమా? ప్రయోజనం లేదు. ఈ గుణాలు లేకుండా వాడు కనీసం వాడు పొట్ట ఒకటి ఎలా తీసుకున్నా చాలు, ఈ గుణాలు కలిగి ఉండి. అవునా కదా? ఈ గుణాలు కలిగి ఉండి వాడు ఓన్లీ తన కడుపు కొరకు సంపాదించుకున్నా చాలు. అంతకంటే గొప్ప స్థితి ఏం అవసరం లేదు. కానీ ఈ రోజు మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రభు తేటగా చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఇక మీదట నేను ఆ గుణాలు కలిగి ఉంటాను, సిద్ధపడదాం. అందరం కూడా నిలువెత్తి మోకాలేసి ప్రార్థన చేద్దాం. ప్రభా, నాకు ఇలాంటి గుణం దయచేయి, నాకు ఇలాంటి పరిస్థితి దయచేయి. ఒక చిన్న ప్రార్థన, 1 నిమిషపు ప్రార్థన మనం చేద్దాం. నీకు వీలుంటే, అవకాశం ఉంటే నిలువెత్తి మోకాళ్ళే ప్రార్థన చేయి. యవన కాలంలో ఉన్న నీవు నీ స్థితిని, నీ పరిస్థితిని దేవుడి ముందు పెట్టు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభు, మీకు వందనాలు. నిజమైన ఆయన ఈరోజు తేటగా మీరు మాతో మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. ఈరోజు ఈ సమయంలో ప్రభు ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. యవన కాలంలో ఇలాంటి మాటలు వినక మేము చెడిపోయామేమో అయ్యా. తేటగా మమ్మల్ని అందరినీ బాగు చేయడానికి, సరి చేయడానికి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా. యవన కాలంలో ఉన్న వాళ్ళు ప్రభు యవనేచ్ఛల దూరంగా వెళ్ళమంటున్నావు, పరిశుద్ధంగా బ్రతకమని చెప్తున్నావు, ప్రార్థన జీవితం కలిగి ఉండమని చెప్తున్నావు, నీతిని అనుసరించి నడవమని చెప్తున్నారు ప్రభు. ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. విశ్వాసం కలిగి, శాంతి సమాధానాలతో, అలాగే ప్రభు మీకు లెక్కలేని స్తోత్రం, ప్రేమ కలిగి అయ్యా ముందుకు కొనసాగి యవనస్తులుగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. మీకు వందనాలు. యవన కాలంలో ఇష్టం వచ్చినట్టు తన వయసుని వాడి బ్రతకడం కాదు
అయా నీతిగా నిశ్చాయితీగా బ్రతకలేని గుణమును దయచేయండి. మీరే తోడుగా నేడుగా ఉండి నడిపించండి ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డలందరినీ చేతికి అప్పచెప్తున్నా అయా. ఈ మాటలన్నీ ప్రతి ఒక్క యవనస్తుడి గుండెల్లో హృదయంలో భద్రపరచబడును గాక. ప్రభువా మీకు వందనాలు. వారి నడత సరి చేయబడాలంటే ఈ వాక్యం చాలా అవసరం ప్రభువా. వారి నడత సరి చేయబడాలంటే ఈ మాటలు చాలా అవసరం ప్రభువా. అయా ఇటువంటి మాటలు వారి జీవితంలో ఫలింపు చేయండి, కృప దయచేయండి, కనికరించండి. ఎంతోమంది ప్రభువా ఈ మాటలు వెనక చెడిపోతున్నారు. అయ్యా మీకు వందనాలు. వారందరూ సరిచేయబడి గొప్ప స్థితికి కొనసాగడానికి సహాయం దయచేయండి అయ్యా. వారి నడతలు సరిచేయబడడానికి సహాయం దయచేయండి. వారి గుణాలు సరిచేయబడడానికి సహాయం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. యవనం అంతా పోయిన తర్వాత, వారి బలమంతా పోయిన తర్వాత తప్పుడు తెలుసుకున్న ఏ ప్రయోజనం ప్రభువా. అయ్యా మీకు వందనాలు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో ప్రభువా తేటగా మీరు మాట్లాడారు. ఈ మాటలన్నీ వారి హృదయంలో భద్రపరచుకొని ప్రభు నీకు లోబట్టడానికి సహాయం దయచేయమని అయ్యా. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో నన్ను ప్రభువా అయ్యా మీరు నన్ను బలముగా నిలబెట్టుకొని నీ పరిచర్యలో బలముగా వాడుకోండి ప్రభువా. అయ్యా మందిరంలో కూర్చుని యవనస్తులు ఎంతమంది ఉన్నారు, ఈ లైవ్ ద్వారా చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయ్యా మీకు వందనాలు ప్రభువా. వారందరినీ దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి. యవన కాలంలో వారి చుట్టూ కంచి వేయండి ప్రభువా. అయ్యా ఈ యొక్క 7 గుణాలు కలిగి ముందు కొనసాగుటకు సహాయము దయచేయమని యేసు నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.